నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. బన్నీ మాన్యా ఉంది ఇంకో 2 రోజుల్లో. అయితే చాలా ట్రాఫిక్ రూల్స్ కూడా నిర్బంధించారు. అంటే ఒకవైపు నుంచి రూట్ని అక్కడ స్టాప్ చేసి వేరే రూట్కి తీసుకెళ్లడం, అవన్నీ ట్రాఫిక్ ఆంక్షలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ట్రోల్స్ వస్తున్నాయి, కరెక్ట్గా ఈవెంట్స్ జరగలేదు అని చెప్పేసి ఏవో కొన్ని గ్రూప్స్ కూడా ట్రోల్స్ చేస్తున్నాయి. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే తెలంగాణ హైకోర్టులో టికెట్ రేట్ల మీద కూడా వచ్చింది. రేట్లు పెంచారు, సామాన్యుడు ఎలా వెళ్తారు సినిమాకని. ఇది గతంలో నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాయి. అయితే ఏపీ గవర్నమెంట్ రేట్లు పెంచింది. దానికి బన్నీ థ్యాంక్స్ చెప్తూ ఆ గవర్నమెంట్కి ఒక ట్వీట్ కూడా చేశాడు. ఈ మొత్తం ఎలా చూడొచ్చు అంటారు ఇవన్నీ? నిన్న ట్రాఫిక్ ఆంక్షల గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ కైతలాపూర్ గ్రౌండ్స్లో చేద్దాం అనుకున్నారు ఈవెంట్ని. ఓకే, ఫిట్ అవుతుంది అనుకుని మల్లారెడ్డి కాలేజ్కి షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. కొంచెం లాంగ్ అయినా పర్లేదు, జనాలు వెళ్దామని అనుకున్నారు. ఎందుకులే అని చెప్పేసి నిర్మాతలు ఏమన్నారు అంటే, ఈ వారికి కొంచెం చెక్ పెడదాము, చిరంజీవి గారు వస్తే బాగుంటుంది అని అనుకుని మధ్యాహ్నం ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. ఎందుకంటే మైత్రికి ఆల్రెడీ వాల్తేరు వీరే సంబంధం ఉంది కదా, ఆ సంబంధం అడ్డుతో వాళ్ళు వెళ్ళారు. ఒకవేళ ఆయన రావాలి అంటే ఇంటి పక్కనే ఉంటే బాగుండని చెప్పేసి యూసుఫ్గూడ ఎంచుకున్నారు లాస్ట్కి. బేసిక్ రీజన్ అది యూసుఫ్గూడ ఎంచుకోవడానికి. అండ్ నౌ వీళ్ళేమో ఇంతమంది, ఆ గ్రౌండ్ ఏమో ఇంతే ఉంది. అప్పటికి పార్కింగ్ కోసం నువ్వేం చేస్తావు, ఆ పక్కన ఉన్న ఆ సవేరా ఫంక్షన్ హాల్, ఆ మేబు ఫంక్షన్ హాల్లో ఎన్ని కార్లు పెట్టినా ఈ పక్క ఇంకొక పెద్ద ఆవిడ తోట కూడా ఇచ్చింది, అందులో కూడా పెట్టుకున్నారు. ఆ విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పెట్టినా సరే ఫిట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ అనుకో, ఫ్లోటింగ్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు దిగిపోతావు, మళ్ళీ నేను వస్తా, నేను పోయాక నువ్వు వస్తావు. కొన్ని కార్లు వెళ్ళి కొన్ని కార్లు వస్తూ ఉంటాయి. ఇది అట్లా కాదు కదా, 12 వరకు అందరూ అక్కడే ఉండాలి రూలు. అంటే మరి అన్నీ చూసి వెళ్ళాలి. తీరా వచ్చిన తర్వాత 2-3 గెంతులు చూసి వెళ్ళలేరు, అందరు మాట్లాడేదంతా విని పోవాలి. 12 వరకు అక్కడ ఉండాలి. పైగా అది పక్కనే ఉంది. సరే, ఈ ఈవెంట్ కి అక్కడ పెట్టడానికి కారణమైన పెద్ద మనిషి అయితే రాలేదులే, ఎందుకనేది మనకు తెలియదు. బట్ అసలు అక్కడ ఎలా ఫిట్ అయింది అనేది చూస్తే, ఫస్ట్ ట్రోలర్స్ ఎంట్రీ అయ్యారు. ఎన్ని గంటలకి అసలు ఇంకా ఈవెంటే మొదలు కానప్పుడు, అట్టట్ట చీకటి పడ్డప్పుడు, 6 ఆ టైంలో చీకటి పడిపోతుంది, చలికాలం కదా, వచ్చేసి ఆ వెనకాల ఉన్న ఖాళీ కుర్చీలన్నీ వీడియోలు తీశారనమాట. ఎవరు రాలేదు ఫంక్షన్కి, ఎవరు రాలేదు ఫంక్షన్కి, వీళ్ళు ఊరికే డబ్బా కొట్టుకుంటున్నారు, ఎవరు రాలేదు చూడండి అని సోషల్ మీడియాలో వైరల్. నువ్వు ఇంకా అదేంటిది, అసలు ఈవెంటే స్టార్ట్ కాకముందు వస్తే ఎవడుంటాడు అక్కడ, ఎవడు ఉండడు, అది అందరూ తెలిసిందే. బట్ ఆ ఉద్దేశంతో ట్రోల్ చేద్దాం అనుకున్నారు. బట్ తర్వాత ఆ జనాలను చూసిన తర్వాత వీళ్ళకే సిగ్గేసింది ఆ పోస్ట్ పెట్టడానికి. సిగ్గొచ్చినా ఎగ్గొచ్చినా మనకు అవేం లేవు కాబట్టి పోస్ట్ అయితే చేసేసారు లాస్ట్కి. అది నవ్వు ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు అంటావు. పాపం ట్రాఫిక్ పోలీసు కూడా కొంచెం చొరవ తీసుకొని ఇటు నుంచి వచ్చే వాళ్ళని అటు బోండ్రయ్యా ఇటు బోండయ్యా అన్నారు. ఆ 10H బస్సు ఒకటి వస్తుంది సికింద్రాబాద్ నుంచి కొండాపూర్, అదేంటి ఆ పుష్ప మీద నుంచే వెళ్ళాలి అది. సో దాన్ని ఏం చేశారమ్మా, ఈసారి ఇటు తిరుగు నువ్వు అని కృష్ణానగర్ నుంచి ఇంద్రానగర్ రూట్లో తిప్పారు. అఫ్ కోర్స్ కొంతమంది ఇబ్బంది పడ్డారు. అంటే యూసుఫ్గూడలో దిగాల్సిన జరిగిందా విజ్ఞాన్ గారు? అసలు లేదు, జరగలేదు. సినిమా రిలీజ్ ఫంక్షన్ కోసం బస్ రూట్లని కూడా గవర్నమెంట్ మార్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? అది నేను మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మళ్ళీ టార్గెటెడ్ ఏది కాదు, మనసులో మాట ఇది, అందరూ తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమా జరిగిందండి అక్కడే. అక్కడ జరిగితే KTR కూడా వచ్చాడు, పెద్ద ఈవెంట్ బాగా జరిగింది. అప్పుడు పెద్ద ఇబ్బంది ఏం పడలా ఎవరు. ఆ తర్వాత 1-2 ఈవెంట్స్కి చిరంజీవి గారు కూడా రావడం జరిగింది అదే ప్లేస్కి, ఇబ్బంది ఏం పడలా. ఏదో జరగాల్సిందంతా జరిగింది, అయిపోయింది, చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. కానీ పుష్ప ఈవెంట్ వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ట్రాఫిక్ ఎందుకు ఉలిక్కి పడిందంటే, నిన్న మొన్న అక్కడక్కడ అవన్నీ చూశారు కదా, ఆ గ్రాఫ్ ఈ గ్రాఫ్ అని చూస్తే ఊరుగానూరికి వెళ్తేనే అంతమంది వచ్చారంటే, మన ఊరిలో పైగా ఇంటి పక్కకు వస్తే ఎంతమంది వస్తారా అని చెప్పేసి వాళ్ళకి ముందే అనిపించి అలా మళ్ళించారు. అప్పుడెప్పుడో ట్యాంక్ బండ్ మీద కార్ రేసింగ్లో పెట్టాడు KTR, అప్పుడు చేసిన పని మళ్ళీ ఇప్పుడే. మొన్న ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు ఇక్కడికి వచ్చారు మన శిల్పకళా వేదికలో ఈవెంట్ కోసం. అంతే, దేశంలోనే అతిపెద్ద ఇది దీన్ని ఏమంటారు, కల్చరల్ ఈవెంట్, దానికోసం వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు కూడా ఈ మళ్లింపులు ఏం జరగల, బేసికలీ ఇప్పుడు జరిగింది అంతే. అండ్ నౌ ఇట్స్ ఓకే, ఇది ఫస్ట్ టైమే మనం చూసేది, అంటే అంతమంది వచ్చారనే అర్థం. అండ్ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఫ్యాన్స్ లాగా రాలా, వాలంటీర్స్ లాగా వచ్చారు.
ఆర్మీ అన్ని మాటలో చెప్పాలంటే వాలంటీర్గా ఫ్యాన్సే చొరవ తీసుకొని పక్క ఈవెంట్ అవుతుంది కదా, ఆ మధ్యలో శ్రీనగర్ కాలనీ అండ్ యూసుఫ్ కూడా గల్లీలు ఉంటే వాళ్ళని అడుగుతున్నారు ఎటు వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్ళాలి, నువ్వు అటే కాదు ఇలా వెళ్ళి అటు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్తావు అని వాళ్ళని మళ్ళించి ఆ లోపల గల్లీలో నుంచి నీట్గా తీసుకెళ్లారు. సో సమస్య రాలా, బస్సులు హ్యాపీగానే పోయాయి, అన్ని సక్రమంగా జరిగింది, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ అవ్వాల. మంచి ప్లానింగ్ తో, పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇంతకుముందు ఇట్లాంటి మంచి ప్లానింగ్ ఎవరు చేశారంటే మన మంచు మనోజ్ వెడ్డింగ్ కి లక్ష్మి చేసింది. వాళ్ళ ఇంటి ముందే టర్నింగ్ పెట్టారు, అప్పుడు చెక్ పోస్ట్ నుంచి మొత్తం మూసేసి ఫిలిం నగర్ దగ్గరే టర్న్ తీసుకొని రావాలనేది అప్పుడే వచ్చింది కొత్తగా. పక్కనే ఇల్లు పెద్ద పెళ్లి పెట్టేసుకుంది. ఏం చేసిందంటే చాలా మంది మనుషుల్ని పెట్టి వచ్చిన గెస్ట్ వచ్చినట్టు వాళ్ళ కార్ తీసుకెళ్లి ఏడో అడవిలో పార్క్ చేసి వచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చడం గెస్ట్ ఎక్కించడం వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవడం, పార్కింగ్కి ఇబ్బంది రాలే, ఇంట్లో పెళ్లి కదా బోల్డ్ అట్లా బాగా ఆర్గనైజ్ చేశారు. సేమ్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరు వాలంటీర్స్ అయి నీట్గా ఆర్గనైజ్ చేశారు ఇదే ఈవెంట్, ఎక్కడ ఏమీ జరగల. మళ్ళీ మీరు బాగా గమనిస్తే డ్రోన్ షాట్లో జనం మధ్యలో ఇంత స్పేస్ వదిలేరు, మధ్యలో సెలబ్రిటీలు రావడానికంటూ ఆ వంతెన లాంటిది ఒకటి కట్టి అది పెట్టారు, నీట్గా ఆర్గనైజ్ చేస్తారు, ఏం అవల. అఫ్ కోర్స్ వర్షం కూడా పడదాం అనుకుంది కానీ అలా జల్లులు పడి వెళ్ళిపోయింది. ఈవెంట్ అయ్యాక బాగానే కురిసింది, అది కూడా ఇబ్బంది పెట్టల, అయింది బాగా జరిగింది. అన్ని వాతావరణం కూడా అంత సహకరించింది, నీట్ గా జరిగింది. ఆంధ్ర నుంచి కూడా చాలా మంది వచ్చి వెళ్ళారు రైళ్లలో అటు ఇటు. ఆ స్టేషన్ లో రద్దీ కూడా బాగా కనబడింది, బస్ స్టాండ్లలో రద్దీ బాగా కనబడింది. ఇవి మాత్రమే అయింది, నీట్ గానే జరుపుకున్నారు ఈవెంట్ అయితే. టికెట్స్ రేట్స్, ఇప్పుడు టికెట్ రేట్ విషయానికి వద్దాం. హైకోర్టు కూడా వెళ్ళాల్సిన, అదే ముందే చెప్తున్నా, చాలా సార్లు ఈ టాపిక్ నేను చెప్పా. నువ్వేమో విజువల్ వండర్ లేని నేను థియేటర్కి రానంటావు, ఓకేనా? నీకు విజువల్ వండర్లు ఇంకా వింతలన్నీ చూపించాలంటేనేమో ఇలా 500 కోట్లు 600 కోట్లు పెట్టక తప్పట్లా. 10 కోట్లు పెడితే నీకు రావట్లేదుగా వండర్లు, 10 కోట్లు పెడితే ఏముందిలే నేను ఓటీటీలో చూస్తా అంటున్నావు నువ్వు. నీకు అదేంటిది 500 కోట్లు పెట్టి నీకు నువ్వు మెప్పించాలి అంటే ఆ మాత్రం టికెట్ డబ్బులు లేకపోతే మెప్పించలేవు. సేమ్ మనం థీమ్ పార్క్ అయినా అంతే. ఇప్పుడు నువ్వు చిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళి 50 రూపాయలు టికెట్ పెట్టి ఒక జెయింట్ వీల్ క్రాస్ వీల్ ఎక్కేసి వస్తే వండర్లో పోతే ఎందుకు 2500? అంతే కదా. నీకు ఎంత విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే, నీకు ఎంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే వాడు అంత ఛార్జ్ చేస్తాడు. ఇది కూడా అంతే. బోల్డ్ అంతమంది ఆర్టిస్టులను తెచ్చాడు, బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, పెద్ద స్టంట్లు అవన్నీ తీయాలంటే ఎక్కడెక్కడి నుంచో నిష్ఠాతులైన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళందరికీ అంత ఇస్తే గానీ అదంత కళాఖండం తయారవ్వాల. అప్పుడు ఆ రేట్ రావాలి అంటే నీకు 10 పెడితే రాదు కదా, అందుకు అది పెట్టారు, తప్పేం లేదు. అండ్ ప్రతి దాంట్లో లేని సామాన్యుడి ట్యాగ్ సినిమా టికెట్ దగ్గర అయితే అసలు వాడొద్దు. 1000 అయినా పోండి, 2000 అయినా పోండి. ఎందుకంటున్నాను తెలుసా? ఇదే సామాన్యుడు ఒకప్పుడు అదేంటిది థియేటర్లలో లైన్లు ఉండే, మన బుక్ మై షో రానప్పుడు వీళ్ళైనా 50 రూపాయల టికెట్లని 1000 రూపాయలకి 3000 కూడా బ్లాక్ లో కొని వెళ్ళారు వీళ్ళు. అప్పుడు రాడు వీళ్ళకి సామాన్యుడు ట్యాగ్. అప్పుడు గర్వంగా చెప్పుంటారు, మా ఫ్యాన్ సినిమా నేను ఇంత పెట్టి చూసా తెలుసా అని. అప్పుడేమో గొప్ప. ఇప్పుడు అదే రేటు వీళ్ళు అవసరానికి పెడితేనేమో వీళ్ళకి అబ్బే చేదొచ్చేసి. అప్పుడు బ్లాక్ టికెట్లు బాగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి రేట్ తగ్గుద్ది. ఫస్ట్ ఈ 1 వీక్ 4-5 రోజులే ఇంత ఉంటది. రీజన్ ఏంటంటే దీనికి కూడా ఒక సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఫ్రూట్ జ్యూస్, టెట్రా ప్యాక్ ఫ్రూట్ జ్యూస్ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వస్తుంటే ఇంకా 4 నెలల్లో ఎక్స్పైరీ అవుతుంది అన్నప్పుడు నీకు 50% ఆఫ్ పెట్టేస్తాడు వాడు. మన బాడీ షాప్ ప్రోడక్ట్స్ 50% ఏముంటుంది, 4 months 5 monthsలో ఎక్స్పైరీ అయ్యేవన్నీ 50%కి ఇచ్చేస్తాడు. పుష్ప కూడా అంతే, 5 daysలో అది ఎక్స్పైరీ అయిపోతుంది. ఎందుకంటే అందరూ అరే విలన్ వీడరా అని చెప్పేస్తాడు, క్యామియో రోల్లో వీడు ఉంటాడని చెప్పేసి స్టోరీ ఇది అని చెప్పేస్తావు, నువ్వు ఆల్మోస్ట్ డ్యామేజ్ చేసేస్తున్నావుగా. అన్నీ తెలిసిపోతాయి, సినిమా చూడనోడికి కూడా మొత్తం ఇట్లా బొమ్మ కనిపించేస్తుంది. సో సినిమా డ్యామేజ్ అయ్యింది సగం, అప్పుడు సగం రేటుకి ఇస్తారు నీకు. ఫస్ట్ ప్రోడక్ట్ కొత్తగా ఉన్నప్పుడు రేట్ ఎక్కువ పెట్టారు, తప్పేం లేదు, మార్కెట్ ఫండా అది, అంతే, అలాగే పెట్టాలి కూడా. దగ్గరగా 1300 కోట్ల వరకు వసూలు చేయాలి 1 week 10 daysలోనే అని మాట్లాడుకుంటున్నారు. క్రాకర్స్ కూడా అంతేమా, 3 రోజులే పెడతాడు దీపావళికి, పర్మిషన్లు లేవుగా. 3-4 పండగకి 3 రోజుల ముందే తెరుస్తారు. ఫస్ట్ డే రేట్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత కేజీ సేల్, లాస్ట్ ఇంకా దివాళీ రోజు నువ్వు
6 గంటలకు తర్వాత వెళ్ళావనుకో నీకు ఇచ్చేస్తాడు వాడు అన్ని. అంతే సినిమా కూడా అంతే. మార్కెట్ ని మనం అన్ని అనుభవించినప్పుడు ఒక సినిమాని మాత్రమే ఇంకేదో పెద్ద వింత వస్తువులాగా ఏదో పేరు గ్రహం నుంచి వచ్చినట్టు ఎందుకు చూడడం? బిజినెస్ చేయమంటారు. బేసిక్ బిజినెస్ అది, వాళ్ళు చేసేది కూడా బిజినెస్. ప్రోడక్ట్ తయారు ఎమోషన్ తో కూడుకున్న బిజినెస్ జనాలకు వదిలేశారు. పైగా ఇప్పుడు ఈ బిజినెస్ స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువగా ఉంది. అవును, డేంజర్ ఇది. ఒక్క చిటికేస్తే ఎక్కడికో వెళ్తే, చిటికేస్తే ఎక్కడో పడిపోతుంది. ఇంకా అడ్రస్ ఉండవు మరి. అంటే స్టాక్ మార్కెట్ అన్న షేర్ వాల్యూ పడిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనుషుల రెమ్యునరేషన్లు పడిపోతాయి, పరువులు పడిపోతాయి, బోల్డ్ అన్ని పడిపోతాయి. అందుకని చెప్పి సినిమాకి ఆ మాత్రం రేట్ ఉండాలి. బన్నీకి రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ అంటున్నారు. ఇప్పుడు దాని గురించి ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ఎవ్రీ సంవత్సరం కూడా హైయెస్ట్ రెమ్యునరేటెడ్ యాక్టర్ల పేర్లు ఇస్తుంది. దీంట్లో టాప్ లో ఈ 2024 ఇయర్ కాను బన్నీ ఉన్నాడు 300 CR. సెకండ్ వచ్చేసి 69 సినిమాకి ఆయన తీసుకున్నాడంట 275. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి షారూక్ ఖాన్ గారు డంకీకి తీసుకున్నారంట 2.5, 250. నెక్స్ట్ అలాగే రజనీకాంత్ గారు అండ్ మిగతా వాళ్ళు కొన్ని వరుసలో ఉన్నారు. ఆ తర్వాత 7th పొజిషన్ లో ప్రభాస్ గారు ఉన్నారు. అండ్ ఒకటి చెప్తాం, 10 లోపు అయితే పుష్పని పాడు చేస్తాం అన్నారు చూసావా, వాళ్ళు అభిమానించే స్టార్స్ అయితే ఎవరు లేరు. 10 లోపు అయితే ఎవరు లేరు. మీరైతే చెప్తున్నా. అదేలేండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.